సీఎం రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అనంతగిరి గుట్టపై గల అర్త రిసార్ట్స్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులందరూ హాజరు కానున్నట్లు సమాచారం. అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అనంతగిరి గుట్టపై గల హరిత రిసార్ట్స్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులందరూ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. గుడ్ మార్నింగ్ అన్న. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించున్నారు. మరి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనకు సంబంధించినట్టు అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మరి నేడు అనంతగిరి గుట్టపై గల హరిత రిసార్ట్ లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులు ముఖ్యమంత్రి ప్రారంభించున్నారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యులందరూ కూడా హాజరవుతున్నట్టు కూడా తెలిసింది. మరి మంత్రులంతా కూడా రోడ్డు మార్గంలో వికారాబాద్ అనంతగిరి గుట్టకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్నారు. ఈ 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 41 మంది, తెలంగాణకు చెందినటువంటి 36 మంది డీసీసీ అధ్యక్షులు ఇక్కడ శిక్షణ తరగతులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1:30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 1 గంట 45 నిమిషాలకు వికారాబాద్ లోని ఇటు ఎస్ఏపి కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అనంతగిరికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్ లో తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. మరి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నిన్నటి నుంచి కూడా శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, అలాగే కలెక్టర్ ప్రతీక్ జైన్, పోలీస్ ఉన్నతాధికారులతో కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. అన్ని కార్యక్రమాలు కూడా పర్యవేక్షించారు. సో మరి కాసేపట్లో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు వికారాబాద్ కి అయితే బయలుదేరనున్నారు. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. హైదరాబాద్ కూకట్